రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మారేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఉపాధ్యాయుల వీడ్కోలు సభ నిర్వహించారు. బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులు విజయ్ కుమార్, రమారెడ్డి, ఉమా మహేష్, శ్రీధరాచార్యులను శాలువాతో సత్కరించారు. పాఠశాలకు నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులకు స్వాగతించారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ కటకం మల్లేశం మాట్లాడుతూ మారేపల్లి ప్రభుత్వ పాఠశాలలో సేవలందించిన ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఉన్నత స్థానాలకు బదిలీ అవుతున్న వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులకు పాఠశాల అభివృద్ధి కోసం తానెప్పుడు ముందుంటానని తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం మాధవిలత, ఆర్ శ్రీనివాస్, సంజీవ్ రెడ్డి, సుదర్శన్, పద్మజ, పరమేశ్వరి, శ్రీనివాస్ బాబు, విద్యార్థులు తదితరులున్నారు. ఓకే సార్ రెడీ. ఓకే సార్ రెడీ. ఈరోజు జడ్పిహెచ్ఎస్ మరిపల్లి పాఠశాల నుండి మేము ప్రమోషన్ మీద వేరే స్కూల్కి వెళ్ళాము. సో ఇక్కడ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసినారు. ఇక్కడ మేము 14 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము. సో ఇది మాకు పుట్టింటిలాగా అయిపోయింది. ఈ స్కూల్ అన్నా, ఇక్కడ స్టాఫ్ అన్నా, మా పిల్లలన్నా కూడా ప్రత్యేక అభిమానం ఏర్పడ్డది. సో ఇక్కడ నుండి వదిలి వెళ్ళడానికి చాలా బాధగా ఉంది, కానీ వృత్తిరీత్యా వేరే స్కూల్కి వెళ్ళవలసి వచ్చింది. సో మేము వెళ్ళినందుకు ఇక్కడ ఇంత ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఇంత ఘనంగా ఏర్పాటు చేసి మమ్మల్ని సన్మానించినందుకు మా యొక్క తోటి ఉపాధ్యాయుల్ని, గ్రామస్తుల్ని, మరి మా ఉన్నత పాఠశాల మరిపల్లి గ్రామంలో ఉపాధ్యాయుల వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి నేను ఈ పాఠశాలలో 2011 జూను 16 తారీఖు నాడు ఈ పాఠశాలలో వచ్చి సుదీర్ఘకాలంగా 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇక్కడ నుండే అనేక మలుపులు తిరిగినటువంటి ఈ పాఠశాల నుండే పదోన్నతిపై వేములవాడ ఉర్దూ మీడియం పాఠశాలకి వెళ్ళడం జరిగింది. మరి ఇక్కడ ఈ పాఠశాలలో పనిచేసినటువంటి అన్ని రోజులు అసలు మర్చిపోలేనటువంటి రోజులు. ఎందుకంటే ఇక్కడ మరిపల్లి అంటే మమకారం పంచినటువంటి ఈ పల్లె, మాధుర్యం పంచినటువంటి ఈ పల్లె, ఈ పాఠశాల వాతావరణం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మేము స్వయంగా ఉపాధ్యాయ బృందం స్వయంగా తయారు చేసుకున్నటువంటి ఈ వాతావరణాన్ని వదిలిపెట్టి ప్రమోషన్లో వెళ్ళడం అనేటువంటిది జరుగుతున్నది. మరి ప్రమోషన్ రావడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ పాఠశాలలో వెళ్ళినందుకు కొంచెం కొంతమందికి బాధగా ఉన్న మా యొక్క నిరంతరం ఈ పాఠశాల వినే మా దృష్టి, మా శ్వాస, మా ధ్యాస అంతా ఈ పాఠశాలలే ఉండదు అని తెలుపుకుంటూ, నేను గత 13 సంవత్సరాలుగా ఇక్కడ విద్యాబోధన మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా విద్యాబోధన చేశాను. ఒక 4 ఇయర్స్ మాత్రం హెచ్ఎం ఎఫ్ఏసీగా బాధ్యతలు చేయడం, తర్వాత పిల్లలకి 13 సంవత్సరాలుగా విద్యాభ్యాసాన్ని చేసే నాకు సౌభాగ్యం దొరికింది. నేను నా వృత్తిలో ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా పిల్లలకి మంచి విద్యాబోధన చేసి మంచి రంగాల్లో తీర్చిదిద్దాలని సర్వవిధాల కృషి చేశాను. మరియు ఈ ట్రాన్స్ఫర్ అయిపోవడం నాకు ఎంత బాధగా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగరీత్యా పోవడం తప్పదు. పిల్లలకి మరియు ప్రమోషన్పై వెళ్తున్న ఉపాధ్యాయులకు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినటువంటి మన హై స్కూల్ ప్రధానాధికారులు, ఇట్టి కార్యక్రమానికి హాజరైనటువంటి ఉపాధ్యాయులు, తర్వాత
విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ గత 13 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి మరిపల్లి పాఠశాల అనేక మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ఇవాళ బదిలీ వెళ్తున్న సందర్భంగా వాళ్లకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం మన ఆచారం ధర్మం. ఎందుకంటే ఇప్పుడు వారు వెళ్ళే పాఠశాలలో మన పాఠశాలలో ఎట్లయితే వాళ్ళు మంచి టీచర్లని పేరు తెచ్చుకున్నారో వెళ్ళిన వద్ద కూడా మంచి టీచర్లని పిల్లలతోని గ్రామస్తులతోని